చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. కస్తదియా గుండెల్లో రామంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నెంబర్ 1. ఈరోజు శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ కర్నూలులో ఉన్నాం. మా జూనియర్స్ ని చూస్తుంటే వాళ్ళ ఎనర్జీని చూస్తుంటే ఇంకేం కావాలి. నీకు ఏం కావాలో క్లారిటీ లేదు, మాకు చాలా క్లారిటీ ఉంది. మాకు గెలుపు కావాలి. మాకు స్టార్టింగ్ లో కాబట్టి ఎనర్జీ కావాలి. కరెక్టే, అడుక్కో కొంచెం ఎనర్జీ ఇవ్వండి ప్లీజ్ అని. ఎనర్జీ మీకు కూడా పంచుతారు మా వాళ్ళు వచ్చారంటే, అదిగా డాన్స్ తో. అవసరం లేదు, మా సీనియర్స్ ఇక్కడ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఫుల్ ఎనర్జీ కదా. ఎనర్జీ అరుపుల్లో కాదు ఉండేది, డాన్స్ లో ఉంటుంది. జూనియర్ మా జూనియర్స్ అయితే మీకు పిచ్చెక్కించేలా డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. పెంచావే కుమ్మంలోకి హోలీ తెచ్చావే. నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే. నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నారు. ఇంకేం కావాలే. చాలే ఇది చాలే. నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే. కళ్ళలోన కాటుక ఓ నల్ల మప్పు కాగా. ఈ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా. నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాగా. ఆ వాన జల్లులోన నేను జల్లుమంటూ తడిసిపోగా. తేలి 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 తేలిపోయా. ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా. పడు జంగం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ. అల్లా పడిపోకపోతే ఏ లోటో ఏమో కర్మ. వారు వీరు అంతా చూస్తూ ఉన్నా. జూనియర్ కిర్రాక్ డాన్స్ చేసిన మన జూనియర్స్ వేసుకోండి. ఫుల్ జోష్ ఫుల్ సాంగ్స్ ఎంచుకొని సో ఆ డాన్స్ ఏంటబ్బా, డాన్స్ అంటే రాదు ఏం రాదు. ఫస్ట్ మాత్రం మేము వస్తామని వస్తారు. ఇప్పుడు మా సీనియర్స్ వేస్తారు చూడు, అవే పాటలకి దుమ్ము దులిపేస్తారు. సీనియర్స్ రెడీ కదా? yes come on start music. ఇంకేం కావాలే. చాలే ఇది చాలే. నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే. గుండెల్లో నా వేగం పెంచావే. కుమ్మంలోకి హోలీ తెచ్చావే. నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే. నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నారు. ఇంకేం కావాలే. చాలే ఇది చాలే. నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే. కళ్ళలోన కాటుక ఓ నల్ల మప్పు కాగా. ఈ
తేలి 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 తేలిపోయా ఓ ప్రేమ వానలో నమునికి పైకి పైకి తేలిపోయా డ్రెస్సింగ్ సెన్స్ లేదు ఏం లేదు మా వాళ్ళు చూడు ఎంత యూనిటీగా ఉన్నారా అవును యూనిఫామ్ వేసుకొని చేయడానికి మా వాళ్ళు ఏమైనా స్కూల్ పిల్లలు అనుకున్నావా అందుకేలే ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరేంటో తెలియట్లేదు అసలు హ్యాండ్సమ్ కట్అవుట్స్ అన్ని ఇక్కడ ఉన్నా అవును బాడీ బిల్డర్స్ కాదు బాడీ ఎక్కువైపోయినట్టున్నారు తగ్గించుకోండి రా ఓకే ఎవరు ఎంత స్టైల్ గా ర్యాంప్ వాక్ చేస్తారో తెలియాలంటే లెట్ స్టార్ట్ ఎంత చక్కగా ఉన్నావే ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా జూనియర్స్ ఇక్కడ రెడీ అయిపోయారు జూనియర్స్ రెడీ కదా స్టార్ట్ మ్యూజిక్ చేతికున్న గాజులు కూడా ఊసులాడనంట గుండెలోని గొడవ మాత్రం నీకు చూపవంట కాలికున్న పట్టి కూడా పలుకుతుందిగా వెంట వెంట రాకుండా తిప్పుతుందిగా చూసావా ర్యాంప్ వాక్ అంటే అది మా వాళ్ళు ఎరగ తీశారు బాడీ బిల్డర్స్ అనేది బిల్డప్ ఇచ్చే కదా అక్కడ ఎవరన్నా ఉన్నారా అసలు జిమ్ బాడీస్ అంటే ఇలా బలవడం కాదు 6 ప్యాక్లు ఉంటాయి లోపల అదిగో చూడు వాళ్ళని చూస్తే ఎక్కడ నీరసం వచ్చి కడుదిరి పడిపోతారో అనిపించింది మళ్ళీ వీళ్ళకి 6 ప్యాక్ అంట మా సీనియర్స్ వస్తారు అసలు అసలు మా హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ ఎక్కడుందో చూపిస్తారు సో ఇప్పుడు మా వాళ్ళు వచ్చేస్తున్నారు ర్యాంప్ వాక్ చేయడానికి సీనియర్స్ రెడీయా ఓకే కమ్ ఆన్ స్టార్ట్ మ్యూజిక్ ర్యాంప్ వాక్ మీద కూడా స్టైల్ గా డాన్స్ లేసారు చూసావా కరెక్టే బాడీ బిల్డర్స్ అన్న ఎక్కడ మా వాళ్ళు మీ వాక్ గురించి చెప్పాలనుకుంటున్నారు సీనియర్స్ ఎలా ఉంది జూనియర్స్ ర్యాంప్ వాక్ ఓకే సీనియర్స్ ర్యాంప్ వాక్ ఎలా చేశారు ఓకే ఇదంతా కాదు స్కోర్స్ చూసేద్దాం ఓకే స్కోర్స్ ప్లీజ్ ఓకే సో మా సీనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి జూనియర్స్ మీరు ఇచ్చే స్కోర్స్ ఏంటి రౌండ్ కి జూనియర్స్ మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్ సీనియర్స్ మా జూనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్ సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్ ఓకే సో బ్రేక్ కూడా అయిపోయింది సో బ్రేక్ లో మా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎనర్జీ వచ్చేసింది గెలవాలి అనే తపన మా వాళ్ళు స్టైల్ గా డాన్స్ చేయడం చూసావు కాబట్టి సో ఇప్పుడు మా వాళ్ళు స్ట్రెంగ్త్ గా గేమ్ ఆడితే ఎలా ఉంటదంటే మీరందరూ వెళ్ళి అటు పక్క పడిపోతారు అన్నమాట వెళ్ళి అటు పక్క పడే గేమ్ ఆడదాం అయితే దమ్మున్న గేమ్ ఆడదాం ఓకేనా జూనియర్
ఆ దమ్మున్న గేమ్ మొదలు పెట్టిందే మేము. సో సీనియర్స్ చేతిలో చిత్తుగా ఓడిపోవడానికి మీ జూనియర్స్ రెడీగా ఉండండి. ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే మనం రౌండ్ స్టార్ట్ చేయాల్సిందే. yes let's start సరైనోడు. ఓకే, మనం సరైనోడులో దమ్మున్న గేమ్ ఆడబోతున్నాం. అదేంటంటే రాజా ది గ్రేట్. మరి రాజా ది గ్రేట్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. రాజా ది గ్రేట్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఎస్, మరి రాజా ది గ్రేట్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఒక టబ్ లో బెలూన్స్ కనిపిస్తున్నాయి, వాటర్ బెలూన్స్ కనిపిస్తున్నాయి, అండ్ ఎంటీ టబ్ కనిపిస్తుంది. అక్కడ ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది. సీనియర్స్ నుండి ముగ్గురు అండ్ జూనియర్స్ నుండి ముగ్గురు కూడా ఇక్కడ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు పొజిషన్ లో నిలబడాలి. పొజిషన్ ఎలా అంటే ఫస్ట్ ఇద్దరు నిలబడతారనమాట. సో కొంచెం బెండ్ అయి ఉండాలి. ఓకే, సో వీళ్ళ మీద థర్డ్ పర్సన్ నిలబడతాడు, అంటే ఫుట్ ఇక్కడ ఉండాలి. సో నిలబడాలి, నిలబడి వీళ్ళ హ్యాండ్స్తో సపోర్ట్ తీసుకోవాలి. సో ఇలా నిలబడిన తర్వాత వీళ్ళకి వాటర్ బెలూన్స్ అందిస్తాం. సో ఇలా 2 minutes టైం ఉంటుంది ఒక్కొక్క టీంకి. సో ఇలా వెళ్ళి ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అక్కడ యూటర్న్ తీసుకుని వచ్చి ఎంటీ టబ్ని ఫిల్ చేయాలి. ఇలా 2 minutes టైంలో ఏ టీం అయితే ఎక్కువ వాటర్ బెలూన్స్ ఫిల్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? ఓకే సీనియర్స్ రెడీయా? పొజిషన్స్ ప్లీజ్. ఓకే, మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. రంగు రంగు సైకిలెక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు కళ్ళు కొట్టి ముందు కాడు ఎక్కమంటూ పెంచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మందు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు కళ్ళు కొట్టి ముందు కాడు ఎక్కమంటూ పిలిచినాడు. 3, 2, 1 టైమ్ అప్. సో సీనియర్స్ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఓకే, మరి సరైనడులో రాజా ది గ్రేట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఎవరు విన్నారో తెలియాలి అంటే స్కోర్స్ చూడాలి కదా. చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే, రాజా ది గ్రేట్ స్కోర్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్. ఓకే, ఈ విన్నింగ్ ని మేము సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. మ్యూజిక్. పిచ్చి పట్టిన కోతిని ఎప్పుడైనా చూసారా?
మేము చూపిస్తాం ఎలా ఉంటుందో, డాన్స్ అంటే ఎలా ఉంటుందో. ఈసారి మాదే తోపులు మేమే. ఓకే సీనియర్స్, మీరైతే చాలా బాగా ఆడారు. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా ఆడారంట, కానీ మన వాళ్ళు ఎరగదీశారు. సూపర్. సో మా వాళ్ళు, మీ వాళ్ళు అంటే ఇప్పుడు డేర్ తోటి మీ ముందుకు వస్తున్నారు. సో ఏం డేర్ చేస్తారండి మీ వాళ్ళు? ఏ డేర్ ఇచ్చినా చేస్తారు. ఏ డేర్ ఇచ్చినా చేస్తారా? ఏ డేర్ ఇచ్చినా చేస్తారు. అయితే మీ వాళ్ళ కోసం ఒక మంచి మంచి డేర్లు రెడీ చేశాను నేను కూడా రెడీ చేశాను. మీ వాళ్ళని అద్భుతమైన క్వశ్చన్స్ అలాగే అద్భుతమైన డేట్స్ ఉన్నాయి. సో వాళ్ళని 30 తిప్పలు పెట్టడానికి నేను అండ్ మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీయా? మాకు 30 తిప్పలు అనిపించవు, ఎందుకంటే మాకు తెగింపు ధైర్యం చాలా ఎక్కువ కదా. ఎవరిలో ఎంత డేర్ ఉందో తెలుసుకుందాం, చూద్దాం. ఆ టైం కూడా వచ్చేసింది కదా. ఎస్, మేము కూడా చూపిస్తాం, కంగారు పడకండి. మరి నిజాలు అండ్ డేర్ చేయడానికి రెడీగా ఉన్నారు మీ వాళ్ళు? ఎస్, రెడీయా సీనియర్స్? జూనియర్స్ రెడీ కదా? లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే, మరి టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, మరి టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మనం తీసేసుకుందామా? నేను తీసుకుంటా అనుకున్నాను, వస్తావు నాకు తెలుసు, అందుకే గ్యాప్ ఇచ్చా. నువ్వు చెప్పే వరకు వెయిట్ చేసి నేనున్నాను, వస్తావు కదా? వస్తా. ఇది బాగా నచ్చింది నాకు. వెళ్ళరా. నువ్వు చేయవలసింది ఏంటంటే పీకే మూవీ చూసా? సో పీకేలో అమీర్ ఖాన్ ఎలా అయితే రెడీ అవుతాడో నువ్వేం చేయాలంటే పీకే మూవీలో అమీర్ ఖాన్ లా రెడీ అవ్వాలి. సరే చూద్దాం ఎంతవరకు చేసేస్తావో. మరి వెళ్ళి రెడీ అయ్యారా? ఓకే, సో ఇప్పుడు మా టర్న్ వచ్చింది కాబట్టి నేను సెలెక్ట్ చేస్తాను. నూరా. ఓకే, సో రసూల్, నేను అడగబోయే ప్రశ్న ఏంటి అంటే నీ ఫోన్ లో ఎక్కువ డేటా ఎవరిది ఏముంది? హాలీవుడ్ మూవీస్ అన్నయ్య. హాలీవుడ్ మూవీసా? అరే నేను అడిగితే అన్నయ్య అంటావేంట్రా? నీ వంక చూడడం వాడికి ఇష్టం లేదు. హాలీవుడ్ మూవీస్ అంటే ఎలాంటి మూవీస్ బాబు? లక్ష్మీ గణపతి మూవీస్ నడచ్చు చూడండి. వీళ్ళైతే అసలు నిజాలు చెప్పట్లేదని నాకు అర్థమైంది. సో ఇంకొకరిని పిలుస్తాను, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. నెక్స్ట్ ఓకే, నేను నిన్ను అడగబోయే ప్రశ్న ఏంటి అంటే నీ ఫోన్ లో ఎక్కువ డేటా ఏముంది, ఎవరిది ఉంది? నా గర్ల్ ఫ్రెండ్ తో దిగిన సెల్ఫీస్, నా గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేసినవి, నా గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడిన రికార్డింగ్స్. అందరూ ఒక్కటే గర్ల్ ఫ్రెండ్? ఒక 10 మంది ఉన్నారా? భరత్ అనే నేను ప్రామిస్ చేసి చెప్పాను, ఒకటే ఉంటారు. సో వీళ్ళు చెప్పేవన్నీ జస్ట్ ఇలా అని నాకు బాగా తెలుసు. అండ్ నెక్స్ట్ అబ్బాయిలు ఇంత క్రేజీ ఆన్సర్స్ చెప్పారు, మరి అమ్మాయిని అడిగితే ఏం చెప్తావు చూద్దాం. అండ్ ఎల్లో డ్రెస్. ఓకే, నీ ఫోన్ లో ఎక్కువ డేటా ఎవరిది ఉంది, ఏముంది? నా ఫోన్ లో అయితే ఎక్కువ నా సెల్ఫీస్ ఉంటాయి అండ్ ఇంకా బ్యూటీ యాప్స్. మళ్ళీ చెప్పు. బ్యూటీ యాప్స్ ప్రతి సెకండ్ ఎట్లా మేకప్ చేసుకోవాలి, ఎట్లుండాలి, అవన్నీ నా దాంట్లో ఉంటాయి. సో కొంచెం వీడికి నేర్పించవా? మొహం చూడలేకపోతున్నా. ఓకే, సో వీళ్ళు మేకప్ మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు అని నాకు అర్థమైపోయింది. సో ఇలాంటి జూనియర్స్ తో నేను మాట్లాడను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో, కనపడక ఇంకా. సూపర్ జూనియర్స్. అండ్ ఇప్పుడు మా టర్న్ వచ్చింది కదా. ఓకే, నువ్వురా. అశ్విని, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నీకు ఏమంటే బాగా చిరాకు? నా ముందు ఎవరైనా తల దించుకొని నడవాలి, కాదని తలెత్తుకొని నడిచాడు నాకు పెద్ద చిరాకు. మా అన్నయ్య 2 చీమలు 4 దోమల తలలు నరికేసా. సో జాగ్రత్త, తల దించుకోలేకపోతే నరికేస్తుంది. ఆవిడ చెప్పింది కదా చీమల్ని దోమలంట. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? మంచి అలవాటు. బాగా ఇలా చీమల మీద దోమల మీద బాగా దండయాత్ర చెయ్యి. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. నీకు ఏమంటే బాగా చిరాకు? పొద్దున్నే లేవడం, లేచిన వెంటనే బ్రష్ చేయడం,
బ్రష్ చేసాకే తినాలి, బయటకు వెళ్ళాలి అలాంటివంటే నాకు చెడ్డ చిరాకు. బాబా నేను తినేస్తాను కదా, కాబట్టి మీరు కూడా అదే ఫాలో అవ్వండి. మాకు అవసరం లేదు. ఏంటి అన్ని ముని అలవాట్లు ఉన్నాయి నీకు? స్నానం చేసే బయటకు రావాలి, ఇలాంటివన్నీ కండిషన్స్ పెడితే నాకు చాలా చిరాకు. ఒక పర్ఫ్యూమ్ కొట్టుకుంటే అయిపోతుంది కదా. ఇంకా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి చూపిస్తాం మాకు. దాదాపు అందరూ ఇక్కడ అలాగే ఉన్నారు. మొత్తానికి సీనియర్స్ లో చాలా మంది ఈ టైప్ లో ఉన్నారని అర్థమైంది. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళకి ఏమంటే చిరాకు తెలుసుకుందాం. నీకు ఏమంటే బాగా చిరాకు? ఏదైనా మంచి వీడియోస్ చూస్తుంటే బఫరింగ్ వచ్చేది చూడ, అప్పుడు చెడ్డ చిరాకేస్తాం. తట్టుకోలేం కదా, ఎందుకు కనెక్ట్ అయిపోతున్నావు? ఆడి బాధ నాకు అర్థమవుతుంది. దూరంగా ఉండు కొంచెం వీడికి, ఓకేనా? ఓకే, కనెక్ట్ అవుతున్నావు కదా, నీకే దూరంగా ఉండాలి. మీ సీనియర్స్ మేము అదే సీనియర్స్ వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్దాం పదండి. ఓకే, సో జూనియర్స్ నుంచి ఇప్పుడు అస్పెక్ట్స్ దా. ఓకే శివ, నేను ఎలాంటి డేర్ ఇచ్చినా చేస్తావా? చేస్తా. సో ఇప్పుడు కవర్ మీద డాన్స్ చేయాలి నువ్వు. చేస్తా. సో నేను డిఫరెంట్ సాంగ్స్ పెడతాను, నువ్వు చేయాలి. చేస్తాను. చేస్తావా? సో ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి ఇంత సింపుల్ గా ఇచ్చేసాను అని మీరు కూడా అనుకోవద్దు. సో ట్విస్ట్ ఏంటి అంటే కవర్ మీద ఆయిల్ పోస్తా. ఆయిల్ మీద నువ్వు జారి కింద పడకుండా కవర్ మీద నుంచొని డాన్స్ చేయాలి. చేస్తాను. రెడీ? రెడీ. ఓకే, ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, సో అక్కడ కవర్ రెడీగా ఉంది కదా, సో దాని మీద నేను ఆయిల్ వేయబోతున్నాను. నువ్వు డాన్స్ చేయడానికి రెడీ కదా? నిసా 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 నిస గరి సా నిసా సా సా నిసా 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 నిస గ ప ప సా నిసా 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 నిస గరి సా నిసా సా సా నిసా 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 నిస గ ప ప. ఓ ముద్దు పెట్టవే జిగలు రానే, అన్నైనా కొట్టవే జిగలు రానే. ఓకే, డాన్స్ బాగానే చేస్తున్నావు. సో మా వాళ్ళకి ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువ కావాలి కదా, సో అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే డ్రిల్ చేయాలి. భరతనాట్యం కూడా వేసావనుకో ఇంక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా. మొత్తానికి మా శివ అయితే డాన్స్ తో చంపేశాడు కదా. జూనియర్స్ కి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని అర్థమైంది కదా సీనియర్స్. తేల్చేద్దాం ఒకసారి. నీదైతే అయిపోయింది, వెళ్ళిపో చెప్తాను. అవును, పొద్దున్న ఒకటి పంపించాం కదా గెటప్ వేసుకురామని. ఏడాడు? వస్తున్నాడు, వచ్చేసాడు, ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. వచ్చాడా? పిలువు మరి చూద్దాం అయితే. ఓకే, సో మన పీకే ఇక్కడికి వచ్చేస్తున్నాడు.
రాసినా ఎట్టా చెప్పాడు మా తల్లి కింద పెట్టుకో. ఓకే ఓకే, ఎలాగో ఛాలెంజ్ చేశాం కదా, మేము కూడా ఒప్పుకున్నాం. ఈ పీకే బాగా చేశాడు. ఓకే, ఇప్పుడు మా టర్న్ వచ్చింది. సో ఎవరిని సెలెక్ట్ చేస్తానంటే గ్రీన్ డ్రెస్ నువ్వురా. ఓకే ఉషా, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు అప్పుడప్పుడు మాత్రమే చేసే పని ఇంకేముంటది, బ్రష్ చేయడం, స్నానం చేయడం. అది అమ్మ బాత్రూమ్ లో వస్తే తప్ప మనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అవును, ఇంట్రెస్ట్ ఉందని అర్థమైపోయింది. నీకు బ్రష్ చేసే అలవాటు లేదని అనిపిస్తుంది. సో ఓకే, అలా ఉందన్నమాట. సీనియర్ అయితే బ్రష్ చేసేదంట, ఆవిడ అప్పుడప్పుడే చేస్తుంటదంట. సో ఇంకొకరిని చూద్దాం, వాళ్ళు ఏం చేయరో చూద్దాం. ఓకే సుధాకర్, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు అప్పుడప్పుడు మాత్రమే చేసే పని ఏంటి? కాలేజ్కి వెళ్ళడం. ఓకే, చదువుకోవడం, పాస్ అవ్వడం. ఎన్ని నెలల నుండి ఇదే కాలేజీలో చదువుతున్నావు నేను అడగాలనుకుంటున్నాను. నేను వచ్చి 2 years అయిపోయింది, ఇది ఫైనల్ ఇయర్. నవరేంటండి, ఏం జోక్ పోలేదా? సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళేం చెప్తారో చూద్దాం మరి. ఓకే, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు అప్పుడప్పుడు మాత్రమే చేసే పని ఏంటి? నేను అప్పుడప్పుడు మాత్రమే బ్లాక్ లో మందు కొంటా. ఏం చేసినా సూపరే. ఓకే, మొత్తానికి సీనియర్స్ ఇలా ఉన్నారనమాట. సో మొత్తానికి అయితే అట్టట్టా ఉన్నారు. సో మీరైతే వెళ్ళిపోవచ్చు ఇంకా. ఓకే, నెక్స్ట్ జూనియర్స్ నుంచి నేను ఎవరిని స్టార్స్ దా. ఓకే సనా, సో డేర్ వచ్చింది కాబట్టి నేను ఇచ్చిన డేట్ చేయాలి నువ్వు. ఓకే, ఇప్పుడు నేను ఎగ్స్ తీసుకొస్తాను. సో ఎగ్ వైట్ ఉంటుంది కదా, సో అది నువ్వు ఇప్పుడు హెయిర్ కి రాసుకోవాలి. ఓకే ఓకే, సో ప్రాపర్టీ ప్లీజ్. ఓకే సనా, ఇక్కడ నీకోసం మీ ఎగ్ సోనా రెడీగా ఉంది. ఓకే, మరి నువ్వు రెడీనా? ఓకే, ఐఎమ్ రెడీ టు డూ.
అన్న మా వాళ్ళు ఎంత ఎంటర్టైనింగ్ చేశారు చూసావా. ఒక్క నిమిషం ఆగవా. అక్క నేను నీకేం చెప్పినా నువ్వేం చేసినావు? అక్క నువ్వు చెప్పిందే చేసా. నేను ఎగ్ రాసుకోమ్మా అని చెప్పిన. ఇక్కడ అరాచకం సృష్టించావు కదా తల్లి. దేవుడా ఈ అరాచకం ఈ ఘోరం మా సీరియస్ భరించలేకపోయారు. ఇచ్చింది మీరు, ఎంటర్టైన్ చేసింది మేము, కాబట్టి ఒక స్టెప్ మేమే పైన ఉన్నాం. సూపర్ జూనియర్స్. సో ఓకే మునీర్, మీ జూనియర్స్ ఎన్ని అరాచకాలు చేసినా మా పీకే పర్ఫార్మెన్స్ ముందు అంత జుజుబి. థ్యాంక్ యూ సీనియర్స్, థ్యాంక్ యూ. జూనియర్స్ మనం కూడా సూపర్ గా ఎంజాయ్ చేసాం అండ్ సూపర్ గా పెర్ఫార్మెన్స్ ఎరదీసాం. థ్యాంక్ యూ. ఓకే సో గెలిచామని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదా. సో మేము అదొక బాకీ ఉన్నాము. సో ఆ గెలుపు ఆ ఓటమిని కూడా మీకు టేస్ట్ చేపిస్తాం. ఇప్పుడు బాకీ ఉన్నారు కరెక్టే. అప్పుడప్పుడు మాకు దిష్టి తగలకుండా మీకు అలా వేయడం మాకు అలవాటే. మీరే దిష్టి మొగల్లో ఉన్నారు, ఇంకా దిష్టి తగలండి మీకు. పక్కన నువ్వు ఉన్నావుగా, మాకెందుకు దిష్టి తగులుతుంది? సో ఇప్పుడు ఆ గెలుపు కూడా మేము తెచ్చేసుకుంటే ఒక పని అయిపోతుంది కాబట్టి లెవెల్ చేద్దాం అనుకుంటున్నారు మీరు, అంతేనా? అవును, మేము గెలుపుని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం, అంతే కదా? ఓకే, మీ గీతలు కూడా మార్చడానికి మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. గీతతో అంత ఈజీ కథలో మనం ఆడబోతున్నాము రయ్యి రయ్యమంటూ. మరి రయ్యి రయ్యమంటూ ఆడాలి అంటే పార్టిసిపెంట్స్ అలాగే ప్రాపర్టీస్ కావాలి కదా. పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఎస్, మరి రయ్యమంటూ గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి టబ్స్ లో బాల్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏమో ఎల్లో కలర్, ఓకే, మన ఏమో అండ్ పింక్ కలర్ అండ్ నాప్కిన్స్ కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ టేబుల్ కనిపిస్తుంది, టేబుల్ మీద గ్లాసెస్ ఉన్నాయి అండ్ ఎంటీ ట్రే కూడా కనిపిస్తుంది. ఒక టబ్ లోనేమో వాటర్ కనిపిస్తుంది అండ్ స్పాంజ్ కూడా ఉంది. సీనియర్స్ నుండి ఇద్దరు, జూనియర్స్ నుండి ఇద్దరు కూడా ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఇక్కడ పొజిషన్ లో స్టార్ట్ అవుతారు అనమాట. అంటే లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు. ఒక్కొక్కరికి 2 నాప్కిన్స్ ఇస్తాం అనమాట. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఇనిషియల్ గా ఒక నాప్కిన్ మీద నిలబడాలి. సో ఇంకో దాన్ని ముందేసుకోవాలి. సో స్టార్ట్ అయ్యే ముందు బాల్స్ తీసుకోవాలన్నమాట. ఒక్క హ్యాండ్ లో, అంటే రైట్ అవ్వచ్చు, లెఫ్ట్ అవ్వచ్చు, ఏ హ్యాండ్ లో అయినా సరే ఒక హ్యాండ్ లో ఎన్ని బాల్స్ పడితే అన్ని తీసుకోవాలి, ఓకేనా? అండ్ నాప్కిన్స్ మీద నుంచి అలా పాస్ అవుతూ మీరు వెళ్తూ ఉండాలి. వెళ్ళిన తర్వాత టేబుల్ వస్తుంది కదా. సో అండ్ అక్కడ టబ్ లో వాటర్ కనిపిస్తుంది కదా, ఆ స్పాంజ్ తో వాటర్ తీసుకుని ఆ గ్లాసెస్ అన్ని నింపుకోవాలి. నింపుకున్న తర్వాత అండ్ ఫస్ట్ పొజిషన్ లో మీరు తీసుకున్న బాల్ పెట్టి అండ్ మీరు ఊదాలన్నమాట, ఓకేనా? మీరు ఊదిన తర్వాత అవి ఒక్కో గ్లాస్ నుండి పాస్ అవుతూ ఆ ఎంటీ ట్రేలో ఆ బాల్స్ ఫిల్ అవ్వాలి. సో 2 minutes టైం ఉంటుంది. ఈ 2 minutes టైంలో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. సీనియర్స్ రెడీయా? జూనియర్స్ రెడీనా? పొజిషన్స్ ప్లీజ్. సీనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. అట్ట పుట్టేస్తావే అన్న సూయా. సూయా నాతో సెల్ఫీ కొట్టేస్తావే అన్న సూయా. మేరే జిగిరి జాను, నా పక్క సీట్ ఇస్తాను. అటర్చగటి చంపకబ్బాయా. సూయా అట్ట పుట్టేస్తావే అన్న సూయా. సూయా నాతో సెల్ఫీ కొట్టేస్తావే అన్న సూయా. మడతే పిల్లోడా నీలో మజిల్స్ సిగ్నల్స్ ఇస్తున్నాయి నీ బాడీ ఒప్పు సంపుల్స్. యాడో చూసినట్టే ఉన్నాయంట నీలో ఫీచర్స్. నిన్ను చూస్తా ఉంటే కన్నే గుండెల బాక్స్ బదల్స్. నీ లెఫ్ట్ రైట్ బర్గర్ బుగ్గల బ్యూటీ సాంపుల్స్. కుళ్ళుకుంటాయంట కన్నే కొట్టి సిమ్. ఓకే సో ఫస్ట్
పార్టిసిపెంట్ అయితే వెళ్ళి వచ్చేసింది. మరి ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. గో. నా పీసీ సెంటర్లో రాసిస్తానే, నీ సెంటర్లో వచ్చి టెంట్ ఇస్తానే. నా పీసీ సెంటర్లో రాసిస్తానే, నీ సెంటర్లో వచ్చి టెంట్ ఇస్తానే. నా సెంటర్లో నీకు షో వేస్తానే, నా ప్రేమెంత సుధా చూపిస్తానే. టైమ్ అప్. ఓకే, మా జూనియర్స్ నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ ఇక్కడ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్. 3, 2, 1 గో. మా జూనియర్స్ నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ 4 balls కలెక్ట్ చేసింది అండ్ సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ రెడీగా ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్. 3, 2, 1 గో. Oh baby, you are so beautiful, full. You okay ante let's just chill. నీ కళ్ళలోనే ఉంది వంట కళ్ళు. You will వంపులో నా will. రావే నా అలీషా, చూపిస్తా తమాషా, ఉంటుంది నాలో నిషా హమేషా. నాలో నీ కళాకార్, నీలో నీ అలంకార్, మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. 3, 2, 1 టైమ్ అప్. ట్రై రేమంటూ విన్నర్స్ మన జూనియర్స్. మునీర్ ఎప్పుడు అంటుంటావు కదా రేపు మాది ఆడియన్స్, రేపు మాది అని చెప్తూ ఉంటావు కదా. సో అలాంటి రోజు ఒక రోజు ఇస్తే బాగుంటుందిలే, హ్యాపీగా ఫీల్ అయిపోయిందా అడగండి, అయిపోతే మాట్లాడు. నువ్వేం చేస్తావు అంటే జాగ్రత్తగా ఇద్దరిని సాగనం రండి అమ్మా, వెళ్ళి పంపించండి. అవసరం లేదు. సూపర్ విన్నర్స్ మా జూనియర్స్ కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే మునీర్, గేమ్స్ గెలిచినంత మాత్రం నా టైటిల్ విన్ అవుతాము అని అనుకోవద్దు. సో చాలా రౌండ్స్ జరిగినాయి కాబట్టి సో వాటన్నిటిలో ఎక్కువ ఎవరు విన్ అయితే వాళ్ళే ఈ టైటిల్ విన్. ఎస్, మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. స్కోర్ చూద్దాం మా జూనియర్స్. అవును, స్కోర్ చూడడం కాదు, స్కోర్ చూడాలంటే యాక్చువల్ గా మనకి గెస్ట్ రావాలి కదా. ఎస్, మరి గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దామా సీనియర్స్? గెస్ట్ ని ఇన్వైట్ చేద్దామా జూనియర్స్?
విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం అకాడమిక్ అడ్వైజర్ ఆఫ్ శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ పి గోవర్ధన్ రెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్. సో స్టార్టింగ్ డాన్స్ తో పర్ఫార్మెన్స్ తో అద్దరు కొట్టేశారు మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఎంత చక్కగున్నవే రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్. అండ్ నెక్స్ట్ సారి నోడు విన్నర్స్ మా జూనియర్స్. అండ్ నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ కె రోసిరెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్. సో మా సీనియర్స్ ని టచ్ చేస్తే ఏమవుతుందో బాగా చూపించారు జూనియర్స్ కి. సో టచ్ చేసి చూడు విన్నర్స్ మా సీనియర్స్. ఓకే అండ్ ఫైనల్ గా గీతతో అంత వీజీ కాదు విన్నర్స్ మా జూనియర్స్. జూనియర్స్ ఎంత గింజుకున్నా ఎంత కష్టపడ్డా సో స్టూడెంట్ ఆఫ్ టైటిల్ మాత్రం మా సీనియర్స్. సో టైటిల్ విన్ అయ్యేది ఎప్పుడు సీనియర్స్. ఏదో 2 గేమ్లు గెలిచేసి మేమే 2 గేమ్లు కాదు అసలు గేమ్స్ ఎన్ని ఉన్నాయి మన దాంట్లో? 2 గేమ్లు. సో గెలిచింది ఎవరు? మనమే కదా. సో ఎంటర్టైన్మెంట్ మీది, గేమ్స్ అన్ని మావే. అంత సీన్ లేదు, అవన్నీ సోది కబుర్లు వద్దు. టైటిల్ విన్ అయింది ఎవరు? సీనియర్స్. సో సీనియర్స్ ఎప్పుడు ఇలా గెలుస్తూనే ఉంటారు. సో సో బిల్డప్ మాత్రం అసలు అంటే వెళ్ళిపోతున్నారు కాబట్టి గెలిపించినట్టున్నాం ఈ రోజు. సో ఈ కబుర్లు ఎప్పుడు చెప్తూనే ఉంటావు, నేను వింటూనే ఉంటాను. సో గెలిపిద్దామని ట్రై చేసా ఈ రోజు. బట్ నువ్వు ఎవరు? నేను. అస్సలు సమస్య లేదు, మీరు గెలిపించదండి, మేమే గెలుచుకున్నాం. గేమ్స్ 2 మావే, అంత సీన్ లేదు. సో ఏదో కొంచెం గెలిపిద్దాం ఈరోజు జూనియర్స్ ని అని అనుకున్నాం మేము. బట్ అది కూడా మీ వల్ల కాదన్నమాట. సో డాన్స్ చేయడం రాదు, ర్యాంప్ వాక్ రాదు. డాన్స్ స్కోర్ ఇచ్చింది ఎవరు? మనం. ఎందుకు ఇచ్చారు? బాగుంది కాబట్టి ఇచ్చారు. మారీ బాగుంది కదా, మీరు ఇవ్వలేదు, అంతే తేడా. అబ్బో ఓకే. సో ఇదంతా వద్దు. సో ఆడియన్స్ చూసారు కదా, ఈ రోజు మీరందరూ చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు, బాగా కడుపుబ్బా నవ్వుకొని ఉంటారు. సో రేపు కూడా ఇంతే కిరాక్ స్టూడెంట్స్ తోటి మళ్ళీ కలుస్తాం. Yes, until then keep watching YouTube+. This is Munir. This is Indu. Signing off for today. Bye bye. Bye.